నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి అలంపూర్ జోగులాంబాదేవి శక్తిపీఠంకి దగ్గరలో ఉన్న పాపనాశిని గుడి ఈరోజు చూద్దాము. ఈ గుడి వచ్చేసి అలంపూర్ నుంచి నందికొట్కూరుకి వెళ్ళే దారిలో బ్రిడ్జికి ఇంకా యువతలనే రైట్ సైడ్ ఒక దారి ఉంది. ఈ దారి గుండా వెళ్తే గుడి దగ్గరికి వెళ్తుంది. పాపనాశి అని అంటారు ఈ గుడిని. ఇక్కడ శివుడు ఉంటాడు, శివుని విగ్రహాలు దండిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది అల్లంపూరు జోగులాంబాదేవి పక్కల దగ్గరలో ఉండే శివాలయం టెంపుల్. ఇది పాపనాశం టెంపుల్ పేరు. ఇక్కడికి వస్తే మనకు కానీ మన పిల్లలకు కానీ ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్మకము. భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఉదయాన్నే అభిషేకాలు చేయించి వెళ్తుంటారు. ఇక్కడ చేయిస్తే దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ చేయిస్తే కాశీలో చేయించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకము. వీలుంటే ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలని. పాపనాశిని గుడి మొత్తం రాతి కట్టడాలే. చూడండి, శివుని గుడి ఇది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ మెయిన్ శివుని గుడి ఇదేనండి, పాపనాశిని గుడి. లోపల శివుడు ఉంటారు. ఇక్కడ అభిషేకాలు చేస్తే సకల పాపాలన్నీ పోతాయని అందరి నమ్మకము. చూడండి, అందరు అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ పక్కలే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడండి, పూర్వము చాళుక్యుల నాటి కాలంలో, అంటే 9 మరియు 11వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడిన గుళ్ళు అండి ఇవి. ఇక్కడ వచ్చేసి మొత్తం 14 గుడుల సముదాయం ఉంది. అన్ని గుళ్ళలో ఎక్కువ శాతం శివుడి ప్రతిమలే పెట్టారు, అంటే శివుని విగ్రహాలు పెట్టారు. అక్కడక్కడ అమ్మవారి విగ్రహాలు, నాగమయ విగ్రహాలు ఉన్నాయి. శివుడు ఎక్కువ శాతం ఉన్నాడు. ఇక్కడ మొత్తం 14 గుళ్ళ సముదాయం అండి. ఇక్కడ వచ్చేసి మాల వేసిన వాళ్ళు, శివస్వాములు మాల వేసింటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది స్వాములు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, అటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ పాపనాశి దేవాలయాలు చతురస్రాకారంలో నగారా వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తాయి. పాపనాశీశ్వర దేవాలయం పాపనాశి సమూహంలోనే అతిపెద్దది. ఇది ఒక చతురస్రాకార ప్రణాళిక. ఈ ఆలయం శివుని నృత్యం చేయడానికి అంకితం చేయబడిందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. శివరాత్రి పండుగ దగ్గరకు వస్తూ ఉంది కదండి. ఈ సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది భక్తులు వచ్చి వారు పూజలు చేస్తూ, అభిషేకాలు చేయించుకుంటూ వారి పాపాలు తొలగిపోవాలని మొక్కుకొని ఇక్కడున్న వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బాగా సమయం గడపడానికి మంచి ప్లేస్ ఉందండి. బయట సాయంత్రం రాత్రి వరకు కొంతమంది ఉండి వెళ్తూ ఉంటారు. చాలా బాగుందండి మొత్తానికి అట్మాస్ఫియర్ మాత్రం. గుడి సూపర్. ఇది బయట నుంచి గుడి లోపలికి వచ్చే దారి. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అయ్యే టైంలోనే ముందుగానే 2 శిలాఫలకాలు ఉన్నాయండి. వాటిపై గుడికి సంబంధించిన చరిత్రను, గుడి యొక్క గొప్పతనాన్ని, గుడిని ఎట్లా నిర్మించారో దాని గురించి చరిత్ర రాసి ఉంది. ఇది చదువుకోవచ్చు మనము. గుడి గురించి తెలుసుకోవాలంటే ఇది గుడి ముందుగానే స్టార్టింగ్లోనే ఉన్నాయి శిలాఫలకాలు. బయట పార్కింగ్ ప్లేస్ ఉందండి, కార్లు కానీ బైకులు కానీ ఆపుకోవడానికి. బాగా పెద్దగా ఉంది. ఈ వీడియో ఇంతవరకు అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.